హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అండర్ వీడియో. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే సిల్లోగిజమ్స్. సిల్లోగిజమ్స్ అనేది ఇప్పుడు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక 4 to 5 బిట్స్ ఇస్తున్నాడు. అలానే డ్రైవ్స్కి అటెండ్ అయ్యే స్టూడెంట్స్కి మాత్రం అది చాలా ఇంపార్టెంట్ టాపిక్. వాళ్ళు కూడా సేమ్ ఇలానే ఒక 4 to 5 బిట్స్ ఇలా ఇస్తున్నారు. ఒక 50 బిట్స్ ఇలా ఇచ్చాడు అనుకోండి, 4 to 5 బిట్స్ ఇస్తున్నాడు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, అందరూ నేర్చుకోవాల్సిన టాపిక్. సిలోగిజమ్స్ అనేది మనం ఇప్పుడు 2 కాన్సెప్ట్స్ యూజ్ చేసి చేయొచ్చు. ఫస్ట్ ఇది ఏంటంటే వెన్ డయాగ్రామ్స్. సెకండ్ ఇది ఏంటంటే ఇప్పుడు పర్సంటేజ్ మెథడ్ అని ఉంటుంది. 100%, 50%, 25%. ఆ మెథడ్ యూజ్ చేసి చేయొచ్చు. అది కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. సో మనం అయితే వెన్ డయాగ్రామ్స్ యూజ్ చేసి సిలోగిజమ్స్ నేర్చుకుందాం ముందు. ఇందులో 3 రూల్స్ ఉంటాయి. ఈ 3 రూల్స్ వస్తే మీరు ఎటువంటి సిలోగిజం ప్రాబ్లం అనేది చాలా ఈజీగా చేయొచ్చు. చూడండి, ఫస్ట్ రూల్ వచ్చేసి ఆల్ ఏస్ ఆర్ బీస్. ఆల్ ఏఆర్బి అంటే ఫస్ట్ ఏ గీస్తారు. ఆల్ ఏఆర్బి అంటే ఏలన్నీ బీలో ఉండాలి. అంటే ఏ ముందు గీస్తారు సర్కిల్, దాని మీద బి అనే సర్కిల్ గీయాలి. ఇది ఫస్ట్ రూల్. ఓకే, నెక్స్ట్ సమ్ ఏఆర్బి. సమ్ ఏఆర్బి అంటే కొన్ని ఏలు బి అవ్వచ్చు, అంటే ఈ రెండింటికి చిన్న ఇంటరాక్షన్ ఉండాలి. అలానే ఏలన్నీ బి అయిపోయి కూడా, అర్థమైందా? ఇప్పుడు ఏం చేస్తారంటే ఏ రాసి ఈ సమ్ ఏస్ ఆర్ బీస్ అంటే రెండింటికి ఇంటరాక్షన్ ఉండాలి. సో మనం అలా గీసుకుందాం. ఓకే, నెక్స్ట్ నో ఏ ఇస్ బి అంటే ఏ బి కాదు, అంటే రెండింటికి ఎటువంటి రిలేషన్ ఉండదు. అర్థమైందా? రిలేషన్ అనేది ఉండదు. సో క్రాస్ కూడా ఇలా. ఇక్కడ ఏంటంటే బి సర్కిల్లో ఏ ఉంటుంది చూడండి. ఇక్కడ సమ్ ఏస్ ఆర్ బీస్లో 2 ఓవర్లాప్ అవ్వాలి. ఇలా ఓవర్లాప్ మొదలు కనిపిస్తుంది మీకు క్లియర్. ఇక్కడ ఎటువంటి ఇంటరాక్షన్ ఉండదు. సో క్రాస్ కొట్టేసి మీరు దీన్ని చూపించవచ్చు. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, ఒక 4 ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు మొత్తం క్లారిటీ వస్తుంది ఈ టాపిక్ మీద. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇక్కడ స్టేట్మెంట్స్, కన్క్లూజన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆప్షన్స్ ఎలా ఉంటాయంటే ఆప్షన్ 1 వచ్చేసి ఓన్లీ కన్క్లూజన్ 1 అని ఉంటుంది. ఆప్షన్ 2 ఓన్లీ కన్క్లూజన్ 2. ఆప్షన్ 3 ఐదర్ కన్క్లూజన్ 1 ఆర్ 2. ఇంకా ఐదర్ కన్క్లూజన్ 1 ఆర్ 2 ఉంటుంది, లేదంటే బోత్ కన్క్లూజన్ 1 ఆర్ 2 అని ఉంటుంది. ఇలా ఉంటాయి మీకు ఆప్షన్స్. నేను ఆప్షన్స్ ఇప్పుడు చూసేట్లే, నార్మల్గా ఏది కరెక్ట్ ఏది రాంగో చెప్పబోతున్నా. ఫస్ట్ మనం వెన్ డయాగ్రామ్స్ వేసుకోవాలి, స్టేట్మెంట్ బేస్ చేసుకుని. తర్వాత కన్క్లూజన్స్ని వెరిఫై చేయాలి మనం. అర్థమైంది కదా? ఫస్ట్ ఆల్ రైన్స్ ఆర్ క్లౌడ్స్ అంటే చెప్పా కదా, ఫస్ట్ రైన్ అనేది వేయాలి. ఆల్ రైన్ ఆర్ క్లౌడ్ అంటే ఈ రైన్ లోపల క్లౌడ్ లోపల రైన్ ఉండాలి. సో క్లౌడ్స్ అనే పైన రాసు సర్కిల్ వేయండి. నెక్స్ట్ సమ్ క్లౌడ్స్ ఆర్ వాటర్. సమ్ అని వచ్చేటప్పుడు ఈ 2 ఓవర్లాప్ అవ్వాలి. అర్థమైందా? క్లౌడ్స్, వాటర్, ఈ 2 ఓవర్లాప్ అవ్వాలి. మీరు ఇప్పుడు తెలుసుకున్న విషయం ఏంటంటే, ఇప్పుడు వాటర్, రైన్ ఈ 2 ఓవర్లాప్ అవ్వకుండా చూసుకోవాలి. అన్లెస్ వాడు మెన్షన్ చేసినంత వరకు మనం 2 ఓవర్లాప్ అవ్వకుండా చూసుకోవాలి. చూడండి, ఇక్కడైతే ఓవర్లాపింగ్ జరగలేదు. ఓకే, డయాగ్రామ్ ఇది, వెన్ డయాగ్రామ్. ఇప్పుడు కంక్లూజన్ ఏమి ఇచ్చాడు? సమ్ రైన్ ఆర్ వాటర్. సమ్ రైన్ ఇక్కడ ఉంది, వాటర్ ఇక్కడ ఉంది. ఈ రెండింటి మధ్యన ఏమైనా ఇంటరాక్షన్ ఉందా? లేదు. సో ఈ కంక్లూజన్ అనేది రాంగ్. నెక్స్ట్ సమ్ వాటర్ ఆర్ క్లౌడ్స్. సమ్ వాటర్ ఆర్ క్లౌడ్స్ అంటే వాటర్ ఇక్కడ ఉంది, క్లౌడ్స్ ఇక్కడ ఉంది, 2 ఓవర్లాప్ అయ్యాయి కదా. సో ఈ కంక్లూజన్ ట్రూ. అంటే ఆన్సర్ ఏమవుతుంది? ఓన్లీ కంక్లూజన్ 2. ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఇందులో ఏమి ఇచ్చాడు? ఆల్ మ్యాంగోస్ ఆర్ ఫ్రూట్స్ అంటే ఫస్ట్ మ్యాంగోస్ గీసుకోండి సర్కిల్, పైన ఫ్రూట్స్. ఇలా ఉండదు. ఓకే, నెక్స్ట్ నో ఫ్రూట్ ఈజ్ వెజిటేబుల్. ఓకే, అంటే ఫ్రూట్ అనేది వెజిటేబుల్ అవ్వకూడదు, అంటే వెజిటేబుల్ వేరేగా గీసుకోండి. ఈ రెండింటి మధ్య రిలేషన్ లేదు. మనం ఇలా ఉంచవచ్చు, లేదంటే ఇలా గీసి నో రిలేషన్ చెప్పడానికి క్రాస్ మార్క్ పెట్టుకోవచ్చు. ఇలా అయినా చూపించవచ్చు. ఓకే, మనం వెన్ డయాగ్రామ్స్ గీసేసాం స్టేట్మెంట్ బట్టి. ఇప్పుడు కన్క్లూజన్స్ చూడండి.
నో మ్యాంగో ఈజ్ వెజిటేబుల్. మ్యాంగో ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది. వెజిటేబుల్ ఇక్కడ ఉంది. ఈ రెండింటికి ఏమైనా రిలేషన్ ఉందా? ఓవర్లాప్ అయ్యా? లేదు కదా. సో ఇక్కడ నో మ్యాంగో ఈజ్ ఏ వెజిటేబుల్ అంటే మ్యాంగో అనేది వెజిటేబుల్ కాదని వాడే ఇచ్చేసాడు. సో ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు మ్యాంగో ఈజ్ వెజిటేబుల్ అని ఇచ్చాడు అనుకో, ఆ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. ఇక్కడ నో మ్యాంగో అని మెన్షన్ చేశాడు కాబట్టి స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, సమ్ ఫ్రూట్స్ ఆర్ మ్యాంగోస్. ఫ్రూట్స్ ఇక్కడ ఉంది, సమ్ ఫ్రూట్స్ ఆర్ మ్యాంగోస్. మ్యాంగోస్ ఇక్కడ ఉంది, ఒకదాని లోపల ఇంకోటి ఉంది, రెండింటికి రిలేషన్ ఉంది. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? బోత్ 1 and 2 ఫాలోస్. రెండు స్టేట్మెంట్లు కరెక్ట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3 చూద్దాం. సమ్ పెన్స్ ఆర్ పెన్సిల్స్ అంటే పెన్సిల్స్ ఓవర్లాప్ అవ్వాలి. ఓకే. నెక్స్ట్, సమ్ పెన్సిల్స్ ఆర్ ఎరేజర్స్. పెన్సిల్స్ ఎరేజర్కి మధ్యలో ఓవర్లాపింగ్ జరగాలి. నెక్స్ట్, కన్క్లూజన్స్ ఇప్పుడు వెరిఫై చేయాలి. సమ్ పెన్స్ ఆర్ ఎరేజర్స్. పెన్స్ ఇక్కడ ఉన్నాయి, ఎరేజర్ ఇక్కడ ఉంది. ఈ రెండింటి మధ్య ఓవర్లాప్ జరిగిందంటే లేదు. పెన్సిల్స్ బేస్ చేసుకొని ఈ రెండింటి మధ్య జరగచ్చు, జరగకపోవచ్చు. ఎందుకంటే రెండింటికి పెన్సిల్స్ కామన్గా ఉంది రిలేషన్. సో జరగచ్చు, జరగకపోవచ్చు. సో ఈ కన్క్లూజన్ ట్రూ ఆర్ ఫాల్స్ మనం చెప్పలేము. నెక్స్ట్, నో పెన్ ఈజ్ అన్ ఎరేజర్. పెన్ ఇక్కడ ఉంది, ఎరేజర్ ఇక్కడ ఉంది. ఈ రెండింటి మధ్య రిలేషన్ ఉందా లేదో చెప్పలేము. ఇది పెన్ అనేది ఎరేజర్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో మనం చెప్పలేం కరెక్ట్గా. ఎయిదర్ ఇది కరెక్ట్ అని చెప్పలేము, ఇది కరెక్ట్ అని చెప్పలేము, ఇది రాంగ్ అని చెప్పలేము, ఇది రాంగ్ అని చెప్పలేము. ఇలాంటి కేసులు వచ్చేటప్పుడు మనకు ఆన్సర్ ఏమంటే ఎయిదర్ అని యూజ్ చేయాలి. ఎయిదర్ 1 or 2 అంటే రెండు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అర్థమైందిగా. ఇలా కామన్గా ఈ రెండింటి మధ్యలో కామన్గా ఉండి అలా రిలేషన్ ఫైండ్ చేయాలంటే ఎయిదర్ కేస్ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4 తీసుకుందాం. ఇది ఓన్లీ కేసు ఉంటుంది. ఇది ఓన్లీ ఏ ఫ్యూ అనే కేసు. ఇది ఓన్లీ ఏ ఫ్యూ చైర్స్ ఆర్ టేబుల్స్ అంటే సమ్ ఎగ్జాంపుల్ ఎలా తీసుకున్నాం ఇక్కడ కూడా అలాగే తీసుకుందాం. చైర్స్ ఇలా రాయండి. టేబుల్స్ ఆల్ టేబుల్స్ ఆర్ డెస్క్స్ అంటే టేబుల్స్ అనే డెస్క్స్ అవుతాయి. సో డెస్క్స్ లోపల టేబుల్స్ ఉండాలి. సో స్టేట్మెంట్స్ అనేవి మనం గీసేసాం. ఇప్పుడు కన్క్లూజన్స్ వెరిఫై చేయాలి. ఫస్ట్, ఆల్ చైర్స్ కెన్ బి టేబుల్స్. చైర్స్ అన్ని టేబుల్స్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. చైర్స్ ఇక్కడ ఉన్నాయి, టేబుల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఏముంది? ఓన్లీ ఏ ఫ్యూ చైర్స్ ఆర్ టేబుల్స్ అంటే కొన్ని చైర్స్ మాత్రం టేబుల్స్ అవుతాయి. అలానే అన్ని చైర్స్ టేబుల్స్ అవ్వలేవు. ఈ వెన్ డయాగ్రామ్ బట్టి చెప్పవచ్చు. ఆల్ చైర్స్ అని ఇచ్చాడు, ఆల్ అనే పదం ఇక్కడ ఉండకూడదు. సమ్ చైర్స్ కెన్ బి టేబుల్స్ అంటే స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. ఆల్ చైర్స్ అని ఇచ్చాడు కాబట్టి రెండింటి మధ్యలో ఓన్లీ ఏ ఫ్యూ రిలేషన్షిప్పే ఉంది రెండింటికి. సో ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. నెక్స్ట్, సమ్ చైర్స్ ఆర్ డెస్క్స్. ఓకే, చైర్స్ ఇక్కడ ఉన్నాయి, డెస్క్ ఇక్కడ ఉంది. సమ్ అనే ఉంది కాబట్టి ఇక్కడ రెండింటికి రిలేషన్ కూడా ఉంది మధ్యలో. ఓకే, సో ఈ రెండింటికి రిలేషన్ కనిపిస్తుంది. సో ఇది కరెక్ట్ అవుతుంది ఈ స్టేట్మెంట్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఓన్లీ కన్క్లూజన్ 2. ఓకే, దట్స్ ఇట్. ఈ 4 ఎగ్జాంపుల్స్ మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు చూసుకుంటే మీరు ఎటువంటి ప్రాబ్లం అయినా చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.